హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనాలి బ్లాగ్. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ లో నేను నాకైనా బడ్జెట్ రివీల్ చేస్తున్నా. నేను మనాలి బస్ స్టాండ్ రీచ్ అయ్యేపాటికి 7:30 అయిపోయింది. బస్ స్టాండ్ బయట చూస్తే మొత్తం రూమ్ బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర 500 per day కి రూమ్ ఓకే చేసేసుకున్నా. ఫైనల్ గా హోటల్ అయితే రీచ్ అయిపోయా. బస్ స్టాండ్ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే హోటల్ ఉంది. హోటల్ అయితే 500 కి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. ఫ్రెష్ అయ్యి బయటకి వెళ్ళి మార్నింగ్ సైట్ సీయింగ్ వెళ్ళడానికి బైక్ అయితే బుక్ చేసుకున్నా. బ్యాక్ టు హోటల్ అని హోటల్ వచ్చి మంచిగా ఒక స్లీప్ వేసి ఎప్పుడులా కాకుండా ఈ రోజు అయితే ఫాస్ట్ గా వచ్చి ఫ్రెష్ అయిపోయా. మార్నింగ్ కదా టెంపుల్ వెళ్తే బాగుంటుందని హిడింబ మాత టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయా. కానీ మనకంటే ముందే చాలా మంది వచ్చేసారు. హాఫ్ అన్ అవర్ ఈ కిలో నిలబడ్డాక ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. గుర్తుగా కొన్ని ఫోటోస్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయా. ఇప్పుడు నేను వెళ్తున్న స్నో పైన ఏమో వచ్చేసి సోలాంగ్ వ్యాలీ. ఫైనల్ గా సోలాంగ్ వ్యాలీ అయితే రీచ్ అయిపోయాం. కానీ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలంట నడుచుకొని. ఆ కొంచెం దూరంలో ఉన్న స్నో కనిపిస్తుంటే ఎప్పుడెప్పుడు రీచ్ అవుతామా అనిపిస్తుంది. ఫైనల్ గా రీచ్ అయిపోయామన్నమాట. మంచి మంచి పిక్స్ కొని తీసుకొని స్నో లో బాగా ఎంజాయ్ చేసాము. బట్ చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయి మంట పెట్టడం స్టార్ట్ అయింది. అయినా సరే అని బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ రూమ్ అయితే రిటర్న్ అయిపోయా. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే మాకు 7K అయింది per 2 persons. సరే మరి అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు నన్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే మరి అయితే బాయ్.